హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఏం చేస్తున్నారు? ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు బుధవారం కదండి, పూజ చేసుకున్నాను. కొంచెం లేటుగా లేసానండి. మేము లేచేసరికి 5:15 అట్లా అయింది. ఈరోజు కొంచెం లేట్ అయింది. చల్లగా బాగా చలి ఉందండి. చక్కగా లేచి పూజ చేసుకున్నాను. లేవగానే స్నానం చేసుకొని పూజ చేసుకున్నానండి. బుధవారం కదా ఈరోజు. చక్కగా పూజ చేసుకున్నాను. చూడండి, ఇలా పువ్వులన్నీ మా చెట్టుకు పూసినాయండి. మందార పూలు, బెల్లవపత్రి తెంపుకొచ్చాను. మా చెట్టుదేను బెల్లవపత్రి రాకంటారు కదా, అది తీసుకొచ్చి శివుడి దగ్గర పెట్టుకొని మనం పెట్టుకొని శివుడికి బెల్లవపత్రి ఆకు పెట్టాలండి. నెలంతా రోజుకొక ఆకన్నా పెట్టాలి. చక్కగా అమ్మవారికి పూజ చేసుకున్నాను. లక్ష్మీ అమ్మవారికి, దేవుళ్ళందరికీ. మా చెట్టుని పూసిన మందారాలు చక్కగా కోసుకొచ్చి పెట్టాను. బిలవదళాలు పెడితే చాలా మంచిదండి. ఉసిరి దీపం, బిలవపత్రి ఆకు అలా పెడితే శివుడికి చాలా మంచిదండి. నెలంతా చక్కగా పూజ అయిపోయిందండి. పూజ చేసుకున్నాను. దీపాలు వెలిగించుకొని, ఏం పండ్లేం లేవండి. అరటిపండు ఉంటే నైవేద్యం పెట్టాను. అలా పూజ చేసుకున్నానండి. మన ఇంటి ముందు కంద ఉంది కదండి, కంద అది తవ్విస్తున్నాను. ఎదురింటి వాచ్మెన్ ఉంటే, ఇల్లు కడుతున్నారు కదా, వాచ్మెన్ ఉంటే అతని చేత కంద తవ్విస్తున్నాను అన్నమాట. ఇంటి ముందు కంద ఉంది కదండి, చక్కగా అది తవ్విచ్చి వాచ్మెన్ చేత ఈరోజు కంద బచ్చల కూర చేసుకుందాం. కూడా వస్తుంది అన్నమాట. చూద్దాం ఎంత వచ్చిద్దో, వెళ్తే ఎంత వెళ్ళిద్దో చూద్దాం. పెద్ద చెట్టు అయితే పెద్దగా అయిందండి. మరి లోపల ఎంత గడ్డ ఉంటుందో చూద్దాం. అంత తవ్వమని చెప్తున్నాను. తవ్వుతున్నాడండి, పొలిగేసి తీస్తున్నాడు పైకి. చాలా పెద్దగా ఉందండి, రావట్లేదు. బాగా ఊరింది, మంచి నేల కదా. చూడండి, ఇంకా తవ్వి మట్టి తీస్తే ఏమన్నా వెళ్ళుద్దాం బయటికి. పెద్దగా ఉందండి. అది తీసిన తర్వాత దానికి కొంచెం పక్కన ఇంకా చిల్ల కొమ్ములు ఉంటాయి కదా, ఆ కొమ్ములు మళ్ళీ నాటుకుంటే మళ్ళీ వస్తుందండి. ఆ ఎదురింటి వాచ్మెన్ అనమాట, ఏదైనా పని చెబితే చేస్తాడు పాపం. ఇది తవ్విన తర్వాత ఎమ్మటే కూర చేసుకోకూడదండి. ఒక వారం రోజులు ఉన్నాక చేసుకోవాలి. ఎందుకంటే ఈ భూమిలో నుంచి వచ్చినప్పుడు బాగా దురద ఎక్కువ ఉంటుంది దానికి. అందుకని తర్వాత ఒక వారం కడిగి పెట్టుకొని ఒక వారం ఆగిన తర్వాత మనం కట్ చేసుకునేటప్పుడు కూడా అరిచేతులకు అంతే కొంచెం ఆయిల్ రాసుకొని కట్ చేసుకుంటే ఏం కాదు. కానీ పైన స్కిన్, చేతిపైకి స్కిన్కి అంటింది అనుకోండి, కట్ చేసేటప్పుడు కంద దురద పెట్టుద్ది. దురదలో కూడా 2 రకాలు ఉంటాయండి, కందలో కూడా 2 రకాలు ఉంటాయండి. లోపల కట్ చేసిన తర్వాత సార్లు ఉన్నాయి అనుకోండి కందకి, ఏమంటారంటే అది దురద ఎక్కువ ఉంటుంది అన్నమాట. సారాలు లేకుండా వైట్గా వస్తే బాగుంది అనుకో కంద, అది తీపి కంద, బాగా ఇది కూరలో చేసుకునే కంద అన్నమాట. అది చూడండి ఎంత పెద్దగా వచ్చిందో, 4 కిలోల దాకా ఉంటుంది. అది చాలా పెద్దగా ఉందండి. తీయ కంద, దురద కంద, 2 కందలు ఉంటాయండి. చూసి తీసుకోవాలి మనం మార్కెట్లో కూడా. లోపల సార్లు ఉండేదేమో దురద కంద, లోపలంతా తెల్లగా బాగుండేదేమన్నా మంచి కంద. చేతులకు అరిచేతికి అంటితే ఏమి దురద పెట్టదండి. చూడండి, అది చిలకంద. అది తీసి మళ్ళీ నాటిచ్చాను అనమాట అక్కడ. అది మళ్ళీ వస్తుందండి మొక్క. అది నాటుకుంటే మళ్ళీ ఎమ్మటే పెరుగుద్ది అనమాట. అంత లోతులో పెడితే రాదు, కొంచెం పైన పెడితే వస్తుంది. కొంచెం అంత గుంతలో పెట్టకుండా కొంచెం పైకి మట్టి తీసి పెట్టిస్తున్నాను అనమాట. మళ్ళీ వస్తుంది ఎమ్మటేనండి. అది బాగా ఊరిద్ది మళ్ళీ అది కూడా. ఆ చిల్ల కొమ్ము ఉంది కదా. హాయ్ అండి, కలర్స్ కుకింగ్ ఛానల్ స్వాగతం. ఏం చేస్తున్నారు? ఎలా ఉన్నారు? బాగున్నారా? కంద పచ్చల కూర చేయబోతున్నానండి. కంద అంతా తొలిచ్చాం కదా, అదనమాట. కట్ చేస్తాను. కొంచెం కొబ్బరి నూనె వేసుకొని చేతులకి దురద ఇట్లా లేకుండా ఉంటుంది అన్నమాట. కొంచెం చేతికి కొబ్బరి నూనె రాసుకోవాలి.
ఎట్లేదండి చూడండి ఇలాగొచ్చింది. పైన తోలంతా తీసేసి అంతా చూడండి. ఇదిగో 2 కిలోలు దాకా 2 కిలోల పైన అయిందండి కంద. 2 కిలోల పైన అయింది ఇదంతా. దీని వరకు ఒక 1/2 కిలో వరకు, 1/2 కిలో పైన 1/2 కిలో ఉంటుంది. 1/2 కిలో వరకు కూర చేస్తాను. ఇదంతా పచ్చడి పెట్టుకుందాం. కంద పచ్చడి చాలా బాగుంటుంది. కంద ఊరగాయ అన్నమాట, నిలవ పచ్చడి చాలా బాగుంటుంది. ఇదేమో కంద పచ్చడి కూర వండుకుందాం. సరేనండి, చాలా బాగుంటుంది. కట్ చేసి ముక్కలు కట్ చేసుకొని చక్కగా ముక్కలు కట్ చేసుకుందాం. చూడండి పచ్చల కూర అండి, ఫ్రెష్గా ఉంది పచ్చల కూర. చూడండి 1/2 కిలో కంద కదా, ఒక 5 కట్టలు వేసుకుంటున్నాం అన్నమాట. సరిపోయింది బాగా. 5 కట్టలు తీసుకున్నాను. ఇలాగా కొద్దిగా ముదురు కాడలు వేసుకోకుండా లేత తీసుకున్నాం. ముదురు కాడలు అంటే ఉడకోవాలి. కొంచెం పెద్దగానే తరుకోవచ్చు. చూడండి రబ్బర్లు పెట్టారు, మాకైతే దారాలు కడతారు. రబ్బర్ పెట్టారు చూడండి, కట్టకి 3 కొమ్మలు, ఒక కట్ట అంట. చూడండి కుక్కర్లోనే ఈ ముక్కలు వేసుకుందాం. ఈ 1/2 కిలో ముక్కలు కంద ముక్కలు కుక్కర్లో వేసుకొని కొన్ని వాటర్ పోసి ఉడికించుకుందాం అండి. ఈ ముక్కలు మునిగేంత ఎక్కువ వద్దు. చూడండి కొంచెం సాల్ట్ వేసి, కొంచెమే, తర్వాత మనం కూరలోకి వేసుకుంటాం కదా మళ్ళీ. మూత పెట్టి గ్యాస్ మీద పెట్టుకుందాం. ఒక్క విజిల్ రానిచ్చిన తర్వాత హైలో సిమ్లో పెట్టి 2 నిమిషాలు ఉడికించుకొని దించేసుకుందాం అండి. ఎందుకంటే తొందరగా ఉడికిపోతాయి అన్నమాట. ఒక్క విజిలే రానిద్దాం, సరేనా? నూనె వేసుకుందాం అండి. ఫస్ట్ బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం. ఇది కంద కదా, అది గట్టిగా ఉంటుంది కాబట్టి కొంచెం ఒక 2 స్పూన్లు ఎక్కువే పట్టింది. 4 స్పూన్లు దాకా వేసానండి. తాలింపు గింజలు వేసుకుందాం. మినపప్పు, శనగపప్పు, జీలకర్ర, ఆవాలు. ఈ చిట్టుపట్ట అనగానే వేసుకుందాం ఎండుమిరపకాయలు.
పచ్చిమిర్చి వేసుకుందామండి. ఎండుమిరపకాయలు వేసుకుందాం. కొంచెం పసుపు వేసుకుందామండి. ఈ కూర సరిపాను పసుపు, కొంచెం ఇంగువ, దీంట్లో ఉల్లిపాయ వేయట్లేదండి, వెల్లుల్లిపాయ వేయట్లేదు. వెల్లుల్లి వేయట్లేదు ఎందుకంటే కార్తీక మాసం స్పెషల్ కదా ఈ కూర, అందుకని వెల్లుల్లి వాడట్లేదండి. కరివేపాకు వేసుకుందాం. తర్వాత బచ్చల కూర పెట్టుకుందామండి. బాగా కడిగి పెట్టుకున్నాం కదా, ఇట్లా కలిపి మూత పెట్టుకుందామండి. బాగా మగ్గిద్ది, అంతలోకి అది విజిల్ వచ్చింది కదా. కొంచెం సాల్ట్ వేసుకుందాం. ఈ ఆకుకూరకు సరిపాను కొంచెం సాల్ట్ వేసుకుందాం. మూత పెట్టుకున్నానండి. చూద్దామండి, ఉడుకుతుంది. ఇదిగో ఆకుల నుంచి వచ్చిన వాటరే బాగా ఉడుకుతుందండి. మనం నీళ్ళేం పోయలేదు, ఆకుల నుంచి నీళ్ళు వచ్చినాయి కదా, సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలండి. చక్కగా అట్లా ఉడికేటప్పుడు ఆకు అంతా ఉడికింది కదా. ఇప్పుడు చింతపండు రసం తీసి పెట్టుకున్నాను, కొంచెం వేసుకుందాం. ఒక 5-6 స్పూన్లు. ఈ కూరకు సరిపానమాట, ఎక్కువ వేసుకోకుండా. పులుపు వేసుకుపోతే బాగోదండి. చింతపండు ఇష్టం లేని వాళ్ళు నిమ్మకాయ పిండుకోండి, నిమ్మకాయ అయినా పిండుకోవచ్చు. 1/2 కిలో కందకి ఒక నిమ్మకాయ పట్టుద్ది, పెద్ద నిమ్మకాయ. పులుపు లేకపోతే బాగోదండి. ఆకుకూర కూడా పులుపు ఉండదు కదా, బచ్చల కూర. ఒక నిమ్మకాయ పిండుకోవాలి, లేదంటేనేమో చింతపండు వేసుకోవచ్చు. సిమ్లో పెట్టి ఉడికించుకుందామండి. మూత పెడదాం. తర్వాత దించి కింద పెట్టేసానండి. ఇది గాలి పోయింది. ముక్కలు ఉడికినాయి. కొంచెమే ఎసరు ఉంది చూడండి, కొంచెమే ఉంది. ఉడికినాయి చూడండి, బాగా ఉడికినాయి. మెత్తగా ఇలా ఉడకాలి. ఒక్క విజిల్కే ఉడికిపోతాయండి. ముక్క దుంప కదా, ఒక్క విజిల్కే మెత్తగా ఉడికింది. అందుకని నేను ఒక్క విజిల్ వేపిచ్చేసి ఒక 2 నిమిషాలు సన్న మంట మీద పెట్టి దించేస్తే సరిపోద్ది. చాలా మంచిదండి ఇది కందబచ్చల కూర. ఈ శ్రావణ మాసంలో తింటే చాలా మంచిది. చూద్దామండి. కొంచెం మగ్గాలి. చూడండి, మసాలా కారం అన్నమాట ఇది. ఈ కారం వేసుకుందాం. మా కూరలో కారం ఇదే వేసుకుంటామండి మేము. అందుకే నేను ధనియాల పొడి కానీ జీలకర్ర కానీ నేను ఎగస్ట్రా మళ్ళీ వేయను కూరల్లో. దీంట్లోనే అన్నీ కలుస్తాయి.
వెల్లుల్లి అన్నీ, జీలకర్ర, ధనియాలు అన్నీ కలుస్తాయి అన్నమాట ఈ కారంలో. 2 స్పూన్లు వేసాను, ఎందుకంటే కొంచెం కారం ఉండాలండి కూర. చూడండి, ఇప్పుడు ఒక్క నిమిషం అలా ఉండనాక ఇలా పెట్టేసి ఒక్క నిమిషం అలా వదిలేయాలి. వదిలేసి తర్వాత అవి వేసుకుందాం ముక్కలు. 2 నిమిషాలు అట్లా చూద్దామండి. కారం వేసిన తర్వాత మగ్గించుకున్నాం కదా. చూడండి, ఆయిల్ అంతా పైకి వచ్చింది. ఇప్పుడు ఈ కంద ముక్కలన్నీ వేసేసుకుందాం. కొంతమంది కోనసీమ వాళ్ళు అండి దీంట్లో ఆవు పెట్టుకుంటారు. ఆవు పెట్టుకుంటే చాలా బాగుంటుంది కూర. ఆవు పిండిలోనే కొంచెం పసుపు, కొంచెం నీళ్ళు వేసి కలిపి, తర్వాత కొంచెం ఆయిల్ వేసి కలిపేది దానికి కొంచెం గ్రేవీ లాగా చేసండి ఈ కూరలో కలుపుతారు. యమ్మ ఉంటుంది అసలు, చాలా బాగుంటుందండి. వాళ్ళు కోనసీమ వాళ్ళు బాగా చేసుకుంటారు, చాలా బాగుంటుంది ఆ కూర. చూడండి ఎంత బాగుందో, అదిరిపోయిద్ది. కంద బచ్చల కూర అండి, ఎంత బాగుందో చూడండి. అట్లా ఒక్క నిమిషం అలా వదిలేద్దాము. సాల్ట్ చూసుకోండి, ఇప్పుడే సాల్ట్ చూసుకొని సరిపోతే కలుపుకుందరు కానీ, ఎందుకంటే ఇదిగో ఒక్కొక్క ముక్క తగులుతుంది చూడండి. అంతా ఇట్లా మ్యాష్ చేసుకోవద్దు. ఇదిగో కొంచెం మెత్తగా ఒక్కొక్క ముక్క అట్లా తగులుతూ ఉండాలన్నమాట. మనం ఎడిదిరి కలుపుకునేటప్పుడు కొంచెం మెత్తగానే ఉడికినాయి కదా, మనం అన్నంలో కలుపుకునేటప్పుడు సరిపోద్ది అనమాట. చూడండి ఎలా ఉందో. ఇప్పుడు సాల్ట్ చూసుకొని ఒక్క నిమిషం అలా వదిలేయాలండి, అదిరిపోయిద్ది కూర. అబ్బా, ఇలా ఉండాలి. పులుపు కూడా సరిపోయిద్దండి. మనం ఎందుకంటే ఉల్లిపాయలు వేసుకోలేదు, వెల్లుల్లి వాడలేదు నేను. ఈ కార్తీక మాసంలో స్పెషల్గా తింటాం కదా మనం, అందుకని అది వాడలేదండి. తర్వాత మిగతా రోజుల్లో కనుక మీరు చేసుకుంటే వేసుకోవచ్చు. వెల్లుల్లి వేసుకోవచ్చు, తాలింపులో ఉల్లిపాయ వేసుకోవచ్చు, పెద్ద ఉల్లిపాయ. ఫైనల్గా కరివేపాకు వేసుకుందాం లైట్గా. చూడండి, అదిరిపోయిద్ది ఇంకా కూర. కొత్తిమీర ఏం వేయలేదండి. కొత్తిమీర వద్దు, మళ్ళీ స్మెల్ వేరే మారిపోద్ది అనమాట. కొత్తిమీర ఏం వద్దు. చూడండి ఎలా ఉందో, సూపర్గా ఉంది. చూద్దామండి, అదిగో చక్కగా ఉడికిపోయింది. ఆఫ్ చేశాను. ఉప్పు కారం అంతా సరిపోయిద్దండి. ఇలా తీసుకెళ్ళి మనం పూజ చేసుకునేటప్పుడు మంచి నైవేద్యం గిన్నెలో తీసుకెళ్ళి దేవుడి దగ్గర పెట్టుకొని రావచ్చండి. స్నానం చేసి చేసుకున్న వాళ్ళు నైవేద్యం పెట్టుకోవచ్చు. గిన్నెలోకి తీసుకుందాం. చూడండి, 1/2 కిలో కదా నేను కంద వండిందండి. ఇది ఇంకా 2 కిలోల పైనే ఉంది. ఇదంతా రేపు పచ్చడి పెడతానండి. రేపు పచ్చడి పెట్టి చూపిస్తాయి. ఇది ఈరోజు కొంచెం హాస్పిటల్కి వెళ్ళేది ఉంది, బయటికి వెళ్ళేది ఉంది, అందుకని రేపు పచ్చడి పెట్టి చూపిస్తాను మీకు. చూడండి చాలా ఉందన్నమాట, 2 కిలోల పైనే ఉంది. నిలవ పచ్చడి కదా, రేపు పెడతానండి. రేపు మంచి వీడియో పెడతాను, చాలా బాగుంటుంది. ఈ కార్తీక మాసంలో కంద పచ్చడి పెట్టుకుంటే సూపర్ అండి. కంద పచ్చడి ఒకటి, ఉసిరికాయ పచ్చడి ఒకటి పెట్టుకోవాలి, సరేనా? చాలా ఉంది, 2 కిలోల పైనే ఉందన్నమాట ఇది. అందుకని రేపు పొద్దున్న పెట్టి చూపిస్తాను. ఈరోజు ఈ కూర చేసేసానండి. చూడండి, కంద బచ్చలి కూర అయింది, చాలా బాగుందండి. టేస్ట్ చూసాను నేను, సూపర్గా ఉంది. పులుపు కారం అంతా సరిపోయింది. సరేనండి, ఈ నెలలోనండి కంద బచ్చల కూర ఒకటి, ఇది బీరకాయ అండి, నేతి బీరకాయ కూర ఒకటి, పచ్చడి కానీ నేతి బీరకాయ పచ్చడి చేసుకుంటారు ఎక్కువ. కూర కూడా పప్పులో కూడా వేసుకోవచ్చు అండి. పప్పులో నేతి బీరకాయ కూర ఒకటి, కంద బచ్చల కూర ఒకటి. కార్తీక మాసంలో ఈ 2 తినవలసినవి అనమాట.
పౌర్ణమి వెళ్ళిపోయిన తర్వాత ఉసిరికాయ పచ్చడి పెట్టుకోవచ్చు. ఉసిరికాయ పచ్చిమిరపకాయలతోటి పచ్చడి చేసుకోవచ్చు. అట్లా ఉసిరికాయలతోటి చాలా రకాలు చేసుకోవచ్చు. ఇప్పుడు తినొద్దండి. పౌర్ణమి వెళ్ళిన తర్వాత, కార్తీక పౌర్ణమి వెళ్ళిన తర్వాత అప్పుడు తినాలి మనం ఉసిరికాయలు. ఇప్పుడు తినకూడదు, సరేనా? కందపచ్చల కూర అండి, చాలా బాగా కుదిరింది. మీరు కూడా చేసుకొని తినండి, ఓకేనా? సరేనండి, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? ఉంటాను, బాయ్.